హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. లాస్ట్ వీడియోలో అయితే మ్యారేజ్ చూసుకున్నాం కదా మధ్యప్రదేశ్ లో. సో ఇప్పుడు రిటర్న్ టు హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు ట్రైన్ అనమాట. రిటర్న్ లో అయితే ట్రైన్, వచ్చేటప్పుడు అయితే ఫ్లైట్ లో వచ్చామన్నమాట. సో మేము రిటర్న్ ట్రైన్ కూడా మేము 3 months ముందే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము స్టేషన్ కి అయితే వచ్చాము. మా ట్రైన్ వచ్చేసి యాక్చువల్ గా 10:30కి, బట్ లేట్ అయిపోయింది. సో ఇక్కడ మా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఎలా ఎక్కించాలి ట్రైన్ అని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. ఆగుతుంది కాసేపు. ఇక్కడ టైం చూడండి 40-11 అయితే అవుతుంది అనమాట. ఇంకా రావట్లేదు, చాలా లేట్ అయిపోయింది ట్రైన్. మేము రాజధాని ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఫుల్ చలి పెడుతుంది, అందుకనే బ్యాగుల మధ్యలో ప్రిన్స్ కూర్చోబెట్టేసాం అనమాట. సో ఇంకా లాస్ట్ కి 12:30కి వచ్చింది అనమాట. నైట్ midnight 12:30కి ట్రైన్ అయితే వచ్చింది. సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట మేము. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. సో అందరం ఒకటేసారి బుక్ చేసుకున్నాము. బట్ ప్రిన్సీకి ఏమైందంటే వేరే బోగిలో వచ్చిందమ్మా ఒక్కదానికి. మా దగ్గర ఒక ఆర్మీ అతను ఉండే అనమాట. సో తను కూడా పడుకోలేదనమాట. ఇంకా తనకు రిక్వెస్ట్ చేసాము, సో ఈ పాపది వేరే బోగిలో వచ్చింది, మీరు అక్కడికి షిఫ్ట్ అవుతారంటే తను వెళ్ళారనమాట. ఎంతైనా రియల్ సోల్జర్స్ కదా ఆర్మీ వాళ్ళు. సో అంత నైట్ లో కూడా తను వేరే బోగికి షిఫ్ట్ అయిపోయినారనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూడండి ప్రిన్సీ అయితే ఫుల్ నిద్రపోయింది అనమాట. 12:30కి వచ్చింది కదా. సో కింద సీట్లో అయితే తను పడుకోబెట్ట, బెడ్షీట్స్ కూడా ఇచ్చారు వాళ్ళే. అండ్ ఇంకా ఇక్కడ ఎవరి సీట్ వాళ్ళకి అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ నిలబడ్డారు చూడు, అదేమో బాబుకి, పైననేమో ఈ అన్న పడుకుంటారనమాట. అండ్ కింద వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. అండ్ మా హస్బెండ్ కి ఏమో సైడ్ వచ్చిందనమాట, సైడ్ లో పైన వచ్చిందనమాట. ఇది మా హస్బెండ్ ది. సో ఇంకా మా సైడ్ బుక్ చేసుకున్న దాంట్లో వేరే వాళ్ళు ఉండే, వాళ్ళు పడుకున్నారు అనమాట పైన వేరే వాళ్ళది. అండ్ ఈ సీట్ ఏమో నాది. అండ్ కింద మా ప్రిన్స్ అనమాట. ప్రిన్స్ ఒక్కటి పడుకుంటా లేదని నాకు మస్తు భయం అయింది. ట్రైన్లలో దొంగతనం అట్లా చేసారే, బట్ పడుకుంది అనమాట. మేము బుక్ చేసుకుంది కొంచెం సేఫ్టీగా ఉంటాం. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాతకి ఇక్కడ బ్రష్ అయితే చేసుకున్నాం అనమాట. సింక్ అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎంట్రన్స్ లోనే మనం ట్రైన్ ఎక్కే దగ్గరనే ఇట్లా వాష్రూమ్స్ అండ్ సింక్ ఉండే, ఇక్కడ బ్రష్ చేసేసుకున్నాము. ఇంకా స్నానం చేసుకున్నంత ఉండదు కదా, ఓన్లీ వాష్రూమ్స్ కే యూజ్ చేసుకోవడమే అది. అండ్ ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా ముందే ఆర్డర్ పెట్టుకోవాలి. సో మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి ఏమో ఆర్డర్ చేశారంట. సో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నారు. ఒకటి ఆమ్లెట్ సపరేట్ గా వచ్చింది, అండ్ బ్రెడ్, అండ్ ఒకటి ఫ్రూటీ వచ్చింది, అండ్ టీ పౌడర్ అలా వచ్చింది. మా ప్రిన్స్ చూసారా, నిన్న నైట్ కొంచెం ఫుడ్ దొరికింది కదా, అది తినేసరికి ఆమెకు అది డైజెషన్ అవ్వలేదు. పాపం మా ట్రైన్ కూడా పడక వామిటింగ్స్ చేసుకుంది అనమాట కాసేపు. కొంచెం సేపు ఆమె అన్కాన్షియస్ వెళ్ళిపోయింది అనమాట, ఆమెకు ఫుడ్ పడక. ఇంకా ఫ్రూటీ తాగిపించి కాసేపు అలానే ఉంచామన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టేషన్ కి వచ్చిన తర్వాతకి ఆరెంజెస్ తీసుకున్నాం తన కోసము. సో అవి తిన్న తర్వాతకి కొంచెం సెట్ అయింది అనమాట. ఇంకా మేము ట్రైన్ లో బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి షాపింగ్ లో మేము ఇట్లా డ్రాయింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఈమెకను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కదా, వాళ్ళ బాబుకు కూడా తీసుకున్నారనమాట. సో ఇద్దరు ఇట్లా డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకా అప్పుడప్పుడు ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా ఆమెకు అసలు బాగాలేదు, ఓపిక లేదు, ఆమెకు వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. సో డ్రాయింగ్ వేసుకుంటూనే వామిటింగ్ చేసుకుంది అనమాట. అండ్ ఇక్కడ నాగ్పూర్ స్టేషన్ లో అయితే ఆగింది అనమాట ట్రైన్. సో మా వాళ్ళు అయితే బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కరాడానికి. ఇక్కడ నేనేమో నా వీడియోస్ అన్ని కూడా ల్యాప్టాప్ లోకి పంపిస్తున్నాను అనమాట, షేర్ చేసుకుంటున్నాను వీడియోస్ అన్ని కూడా. ఈ స్టాప్ లో ఆమెకి ఏమైనా చాక్లెట్స్ కానీ, ఏమైనా మెడిసిన్ కానీ, నిమ్మకాయ కానీ దొరుకుతుందేమో అని చెప్పేసి చూసారు, బట్ ఏవి దొరకలేదు అనమాట వామిటింగ్ సెన్సేషన్ కి. సో ఫైనల్ ఆరెంజెస్ ఉంటే అవి తీసుకొచ్చారనమాట. సో అవి అయితే వాళ్ళకి తీసిస్తున్నాం, వాళ్ళని పైన కూర్చోబెట్టేసినాం అనమాట. సో మేము ఇక్కడ ఆరెంజెస్ తింటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ మేమైతే ఇట్లా కార్డ్స్ అయితే ఆడుతున్నాం అనమాట. టైం పాస్ కి కార్డ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఎలాగో తెలుసు కదా 24 hours లో జర్నీ చేస్తామని చెప్పేసి. బట్ ఫుల్ టైం పాస్ అయితే అయ్యింది మాకు. బోర్ కొడుతుందేమో అనుకున్నాం, అస్సలు బోర్ కొట్టలేదు. సో ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఏవేవో ఫన్నీ గేమ్స్ ఆడుకుంటూ చాలా మంచిగా అనిపించింది అనమాట. ట్రైన్ లో చాలా మంచి ఎంజాయ్ చేసినాం ఈ ట్రిప్ అయితే. ఇంకా వాళ్ళిద్దరు గేమ్స్ వాళ్ళు పైన ఆడుకుంటున్నారనమాట. ఇంకా మేమైతే కిందనే కార్డ్స్ ఆడుకుంటూ లంచ్ కూడా ఆర్డర్ చేసేసాము. ఫైనల్లీ మా లంచ్ కూడా వచ్చేసింది అనమాట. ఏమేమి వచ్చింది ప్రిన్సీ చెప్తుంది. చికెన్, చెప్పు. చికెన్, పప్పు, వైట్ రైస్, పెరుగు, చపాతి. నువ్వే తింటున్నావు? పప్పు. ఎందుకు పప్పు? ఎందుకు నిన్న కూడా తినలే కదా పప్పు. చికెన్ తినిపించినావు? బాగాలేదా చికెన్?
ఆమెకి పప్పు వైట్ రైస్ తినాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. ఆమె వామిటింగ్ సెన్సేషన్ అయింది కదా, అందుకని అదే తిన్నది. ఇంకా చికెన్ తినలేదు. తిన్న తర్వాతకి ఇంకా మంచి స్లీప్ అయితే వేసినాం అనమాట. అందరము ఒక 2-3 అవర్స్ దాకా పడుకున్నాము. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు అనమాట. ఎంత అయింది, ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టినా, మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు. అది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతకి ఇంకా వాళ్ళు కూడా పడుకున్నారు అనమాట. సో నేను మా ప్రిన్స్ ఇక్కడే మా హస్బెండ్ పక్క పొంటే పడుకున్నాం, ఇద్దరం ఒకటే సీట్ లో. మా హస్బెండ్ కూడా అట్లనే పడుకున్నారు అనమాట. సో ఇంకా వాళ్ళ లెక్కలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో చేసుకున్న తర్వాతకి మా హస్బెండ్ అంటున్నారు చాలా తక్కువలో అయిపోయాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా లేవగానే మళ్ళీ మాకు స్నాక్స్ కూడా వచ్చేసినాయి అనమాట. సో స్నాక్స్ కూడా ఒకటి బెల్పూరి అండ్ ఏంటి బ్రెడ్ టోస్ట్ గా శాండ్విచ్, కచోరీ, ఒక స్వీట్ అండ్ మిల్క్ పౌడర్, అది మనకు వందే భారత్లో ఇచ్చినట్టుగానే సేమ్ మిల్క్ పౌడర్ అవన్నీ ఇచ్చారనమాట మిల్క్ తాగడానికి. సో ఇవన్నీ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా వచ్చేసినాయి మాకు. అవి కూడా తినేసినాం అనమాట. స్నాక్స్ కూడా బాగుండే. ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. 7:30కి మేము ట్రైన్ దిగామన్నమాట. సో నిన్న మేము ఎన్ని గంటలకు ఎక్కాము, 12:30కి ఎక్కితే మళ్ళీ 7:30కి దిగాము. ఆల్మోస్ట్ 18 to 19 అవర్స్ పట్టింది అనమాట. సో యాక్చువల్గా ఇది 24 అవర్స్ ఎక్కువ పడుతుంది అంట, బట్ మా ట్రైన్ ఎక్కడ కూడా ఆగలేదు అనమాట. సో తొందరగా వచ్చేసింది. చూసారు కదా 7:30 అవుతుంది, చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అనమాట. ఇంక ఇంటికి అయితే వచ్చాము. నాకు మా హస్బెండ్ కి అయితే హైదరాబాద్ బిర్యానీ తినాలని ఫుల్ క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట. సో సికింద్రాబాద్ నుంచి ఇంటికి వస్తున్న దారిలోనే ఆర్డర్ అయితే పెట్టేసినారనమాట బిర్యానీ. సో లగేజ్ అక్కడ పడేసి ఫ్రెష్ అప్ అయితే అయినాం అనమాట. సో అక్కడ బిర్యానీ అయితే వెయిట్ చేస్తుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఢిల్లీ నుంచి కొన్ని గిఫ్ట్స్ కూడా తెచ్చామన్నమాట. వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బిర్యానీ తింటా ఇంకా. బాయ్ బాయ్.